నమస్తే అండి. నేను మీ డాక్టర్ నీరజాని. మన మెదడు చుట్టూ ప్లస్ వెన్నుపూసలో ఒక ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. దీన్ని సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఇది కొన్నిసార్లు ముక్కు ద్వారా కొంతమందిలో బయటికి లీక్ అవుతా ఉంటుందన్నమాట. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే సడన్ గా వంచంగానే చుక్కలు పడిపోవడం, లేకపోతే పడుకొని ఒకవైపు తిరగంగానే ముక్కులోంచి వాటర్ రావడం ఇట్లా వచ్చిద్దన్నమాట. దీనికి జలుబుకి ఎట్లా తేడా తెలుస్తుందంటే, ఇప్పుడు మనకి చీమిడి అనుకోండి, కర్చీఫ్ ద్వారా కానీ ఎట్లయినా టచ్ చేస్తే కర్చీఫ్ టైట్ అయిపోతా ఉంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ ఉండిద్ది, కొంచెం చిక్కగా ఉండిద్ది. సిఎస్ఎఫ్ అనేది వాటర్ తో సమానంగా ఉండిద్ది. కాబట్టి మనం కర్చీఫ్ తో తీసినా కూడా అది జస్ట్ తడి అవుతుందే గానీ గట్టిగా అవ్వదు, టైట్ అవ్వదు కర్చీఫ్. ప్లస్ మనం చీదినప్పుడు కూడా మనకు అర్థమైంది ఇది వాటర్ లాగా ఉంది, మామూలు చీమిడి లాగా లేదు కదా అనేది. సో ఈ రోగాన్ని సిఎస్ఎఫ్ రైనోరియా అంటారు. ఇది రావటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సర్జరీ చేశారనుకోండి, ముక్కుకి సైనసైటిస్ సర్జరీ అట్లాంటివి చేసినప్పుడు కొన్నిసార్లు పైన బ్రెయిన్ కి నోస్ కి మధ్యలో ఉండే లేయర్ అనేది బ్రేక్ అవ్వడం వల్ల ఇట్లా రావచ్చు. అట్లాగే కాకుండా కొన్నిసార్లు యాక్సిడెంట్స్, హెడ్ ఇంజురీస్ అయినప్పుడు కానీ, కొంతమందిలో పుట్టుకతోనే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి ఆ బోన్లో. ఆ డిఫెక్ట్స్ అనేది మధ్యలో ఎప్పుడైనా ఓపెన్ అయినప్పుడు కానీ ఇట్లా ఫ్లూయిడ్ అనేది నోస్ ద్వారా బయటికి రావచ్చు. ఇట్లా వస్తే మనకి ఇబ్బంది ఏంటి అంటే, బ్రెయిన్లో ఫ్లూయిడ్ తగ్గిపోతా ఉంటే కొంచెం ప్రెషర్ తగ్గడం వల్ల హెడేక్ లాంటి లక్షణాలు వస్తాయి. అదే కాదు, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మన బ్రెయిన్ ఎప్పుడు కవర్డ్గా ఉండిద్ది, బయట ఇన్ఫెక్షన్స్ ఏవి ఎంటర్ కాకుండా. సో ఒకసారి మనకి హోల్ పడింది అనుకోండి, మనకి ముక్కు ద్వారా చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేవన్నీ బ్రెయిన్ వరకు వెళ్ళిపోయి చిన్న చిన్న జలుబు లాంటివి కూడా మెదడు వాపు వ్యాధి లక్షణాల వరకు వెళ్ళొచ్చు అనమాట. సో చిన్న డిసీజెస్ కూడా పెద్ద పెద్ద రోగాలు అనేది కాజ్ చేయొచ్చు మన బాడీలో, ఈ ప్రొటెక్టివ్ లేయర్ లేకపోయేటప్పటికి. కాబట్టి దీన్ని మనం వెంటనే గమనించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇది మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తాము, ఎట్లా కనిపెడతాము అంటే, చెప్పే లక్షణాలను బట్టి కొంతమందిలో ఆ ఫ్లూయిడ్ వచ్చినప్పుడు పట్టమని చెప్పి దాన్ని చూసి కొన్ని టెస్ట్లు చేయొచ్చు. ప్లస్ కొన్ని స్కాన్స్, సిటీ స్కాన్స్ ఇట్లాంటివి చేసినప్పుడు ఆ ప్లేట్ లో ఎక్కడ బ్రేక్ ఉంది, మనం కొంచెం డై ఇచ్చి సిటీ సిస్టోనోగ్రఫీ అని ఉంటుంది అనమాట, ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ ఉంది, హోల్ లాంటిది ఉంది అని తెలిస్తే దీనికి మెయిన్ ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పాలి. ఒకవేళ మనం 1 month వెయిట్ చేసాం, 2 months వెయిట్ చేసాం, అయినా సరే ఏం చేసినా సరే తగ్గట్లేదు, మెడిసిన్స్ తో రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అప్పుడు దీనికి ఎండోస్కోపీ, నోస్ ద్వారా ఎండోస్కోపీతో లోపలికి వెళ్ళి సర్జరీ ద్వారా దీన్ని మనం ఆ లీక్ ని పూడ్చివేయచ్చు అనమాట. దాంతో దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ.